దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. గణదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి గణదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, ఈ సమయంలో మనమందరం కూడా ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటల్లో, వాక్యములో సమస్త విషయాల్లో తోడుగా నీడగా నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి నీ చిత్తమును మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరచుకుందాం. ఆరాధన ఆరాధన ఆరాధన, ప్రేమించేదం అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించే పూర్ణ మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. ప్రియులారా, అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క టాపిక్ ఆశీర్వాదం తెచ్చినటువంటి కుటుంబం. ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి కుటుంబం. ఈ యొక్క ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదం తీసుకొచ్చింది కుటుంబం, ఏ కుటుంబం అది అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆది నుంచి మనం చూసినట్లయితే ఆదాము ఒక కుటుంబం, తర్వాత హానోకు ఒక కుటుంబం, ఆ తర్వాత నోవాహు ఒక కుటుంబం, ఆ తర్వాత అబ్రహాము ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆదాముకి అవ్వమ్మ భార్య ఉన్నది. వారిరువురికి కయూను, హేబేలు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ యొక్క ఆదాము యొక్క కుటుంబంలో అవ్వమ్మ ద్వారా పాపం ప్రవేశించింది. ఆ కుటుంబంలో అలజడి, ఆ కుటుంబంలో మొట్టమొదట ఫ్యామిలీ గనుక సాతానుడు అవ్వమ్మని శోధించి అవ్వమ్మ పడిపోయేటట్లుగా చేసి అతను అవ్వమ్మని మోసపరిచాడు. ఆదాముని మోసపరచలేకపోయాడు, కానీ అవ్వమ్మని మోసం చేశాడు. అవ్వమ్మ మోసము చేయబడ్డది అని తిమోతి పత్రికలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వమ్మ మోసపరచబడ్డది. ఇది నిజమా? దీని ఫలములలో దేని ఫలమైన దేవుని తినకూడదని చెప్పినా అనేటువంటి ఒక ప్రశ్నతోటి అవ్వమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, అవ్వమ్మ పడిపోయింది. అంటే దేవుని సంగతి ఇతనికి ఎట్లా తెలిసింది? దేవుడు మాతోటి చెప్పాడు కదా, ఇతనికి ఎట్లా తెలిసింది అనేది అవ్వమ్మలోకి ఆలోచన రేకెత్తించాడు సాతానుడు. అందుకోసమే ఇతనికి కూడా తెలుసు అన్నమాట అనేటువంటి విధానములో వాడు శోధించాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా,
స్త్రీని బలహీనమైనటువంటి ఘటం అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదండి. ఘటము అంటే కొండ, బలహీనమైనటువంటి ఘటం అంటే కొండ కంటే బలహీనం. ఒక ఇంత ఎత్తు నుంచి కొండని కింద పడేసామనుకోండి, అదేమైద్దండి? పగిలిపోద్ది. బలహీనమైనటువంటి ఘటము అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. అందుకోసమే జ్ఞానము చొప్పున కాపురం చేయండి అని బైబిల్ గ్రంథం మరి మనకి సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, అవ్వమ్మ ద్వారా పాపం ప్రవేశించి ఇప్పుడున్నటువంటి మానవాళికి అందరికీ మనకందరికి కూడా ఆ పాపము సంక్రమించి మనము ఈ లోకములో పుట్టినది మొదలుకొని మరి పాపులముగా పుట్టినది మొదలుకొని పాపములోనే నా తల్లి గర్భమును ధరించింది, నేను పాపిని అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీతిమంతుడు ఒక్కడునూ లేడు. మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియులారా, మొట్టమొదటి ఫ్యామిలీలో పాపం ప్రవేశించింది. ఆ తర్వాత కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి మరి అర్పణలో అర్పించినప్పుడు హేబేలు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడటం, దేవునికి కరెక్ట్ అయినటువంటి బలిని అర్పించి దేవుని అనుగ్రహమును పొందుకోవటం, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడటం హేబేలు. కయ్యూనికి కోపం వచ్చింది, అన్నగారి మీద, తమ్ముడి గారి మీద కోపం వచ్చింది, తమ్ముడిని చంపేస్తాడు. అంటే మొట్టమొదటి ఫ్యామిలీలో పాపం ప్రవేశించడమే కాకుండా మర్డర్ కూడా జరిగింది. మొట్టమొదట మర్డర్ కయ్యూను చేశాడు. ఈ ఫ్యామిలీలో ప్రియులారా, ఫ్యామిలీ అనగానే భార్య, భర్త, పిల్లలు. దేవునికి స్తోత్రం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఫ్యామిలీకి ఒకటి ఇచ్చాడు. ఏంటి అంటే, ఇద్దరు లేకుంటే ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేనుంటాను అని చెప్పి భార్య భర్తల విషయమై దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మొట్టమొదటి ఫ్యామిలీని మనం చూసినట్లయితే ఈ యొక్క ఫ్యామిలీ మరి ఫెయిల్యూరు ఫ్యామిలీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ యొక్క ఫ్యామిలీలో ఆదాము రొమ్ములో పాపమును దాచుకొని సమూహమునకు భయపడి అతను మరి దేవుని ఎదుట యథార్థవంతుడిగా అతడు కనబడలేదు. హవ్వమ్మ మోసపరచబడది. కయ్యూను మర్డర్ చేసిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. హేబేలు ఒక్కడే నీతిమంతుడుగా, హేబేలు ఒక్కడే మరి చనిపోయి కూడా అతడు నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం చూసినట్లయితే వాక్య భాగంలో ప్రియులారా చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మరి కొన్ని వచ్చిన 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించి దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు మృతి పొందియు కూడా విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడట. దేవునికి స్తోత్రం. అంటే ఆ యొక్క కుటుంబంలో ప్రియులారా, హేబేలు ఒక్కడే నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదటి ఫ్యామిలీలో మరి హేబేలు ఒక్కడే నీతిమంతుడు, హేబేలు ఒక్కడే దేవుని ఎదుట విశ్వాసమును కలిగి శ్రేష్టమైనటువంటి విశ్వాసమును పొందుకున్నవాడుగా
ఆ విశ్వాసము ద్వారా అతను చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రెండో ఫ్యామిలీని మనం చూసినట్లయితే ప్రియులారా, హానోకు అతనికి పిల్లలున్నారు. అతను 300 సంవత్సరములో మరి అతను దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుమారులు కుమార్తెలు అతను కలిగి ఉన్నాడు. అయితే పిల్లారా, మరి అతని కుమారులు మారలేదా? అతని కుమార్తెలు మారలేదా? తన భార్య మారలేదా? ఇతను దేవుని గురించినటువంటి సమాచారాన్ని ఆ యొక్క కుటుంబానికి కానీ ఇంకెవరికైనా ప్రకటించలేదా అని చెప్తే ఆయన ప్రకటించాడు, ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. అనేకులకి ఆయన సాక్షిగా ఉన్నాడు. అనేకులని క్రీస్తు వైపు, దేవుని వైపు తిప్పటానికి ప్రయత్నం చేశాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు వరకు ప్రవచించారు అని చెప్పి యోధా పత్రికలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, హానోకు యొక్క కుటుంబంలో ఆయన దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. ఇష్టమైనటువంటి పాత్ర అంటే ఏంటో తెలుసండి? ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి? దేవునికి ప్రార్థన చేస్తే ఇష్టంగా ఉన్నట్లా, దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉంటే ఇష్టంగా ఉన్నట్లా, దేవుని దగ్గర గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేస్తే ఇష్టమైనటువంటి వారంగా మనం ఉంటామా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అని మనం చూస్తే ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలంటే ఈరోజు వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది, విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో ఉండటం అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి చూడండి, విశ్వాసము లేకుండా 11వ అధ్యాయం హెబ్రీ 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలని కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా, నేనున్నాను. ఈ భూమిని సృజించిన వాడను నేనే, ఆకాశమును కలగజేసిన వాడిని నేనే, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని సమస్తమును సృజించిన వాడిని నేనే, నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పలుకది, దేవుని దిట్టమైనటువంటి మాట అది. నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. నువ్వేం వెతుకుతున్నావు? ఈ లోకంలో ఏం దొరుకుతుందని నువ్వు వెతుకుతున్నావు? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? కీర్తి ప్రతిష్టలు కావాలనా? లేకుంటే ఈ లోకంలో మంచి పేరు సంపాదించాలనా? ఈ లోకంలో మంచి ఆస్తిని సంపాదించాలనా? ఈ లోకంలో మంచిని సంపాదించాలని చూస్తున్నావా? మంచి క్రియలు చేయాలని చూస్తున్నావా? అయితే దేవునికి ఇష్టమైన వాడవై. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం పాటుపడుతున్నాం. బ్రతకటం కోసం పాటుపడటం కాదు ప్రియులారా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్తాడు. నువ్వు తినటానికి తిండినిస్తాడు, ఉండటానికి ఇల్లునిస్తాడు, కట్టుకోవటానికి వస్త్రమునిచ్చేటువంటి దేవుడు. మనం ఈ భూలోకములో శ్రేష్టమైన వారము గనక మనకు కాకుంటే ఇంకెవరికి ఇస్తాడండి? ఆయన ఎదుట మనం ప్రార్థించే బిడ్డలంగా మనం ఉంటున్నాం కనుక మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడని నమ్మాలి. నా దేవా, నువ్వు ఉన్నవాడవయ్యా,
నిన్ను వెదుకు వారికి ప్రతిఫలమును దయచేయవాడవు నువ్వే అని నమ్మాలట. ఇదే విశ్వాసం. విశ్వాసములో నిరీక్షణ ఉన్నది, ఎదురుచూపు ఉన్నది. విశ్వాసములో మనము చేతిలో ఏమీ లేకుండానే విశ్వాసముతో చూడటమే గొప్పతనం. ఈ భూప్రపంచమంతా కూడా, భూమి కనిపిస్తుంది, అది పదార్థంతో చేయబడ్డది. పదార్థంతో చేయబడ్డదా అని చూస్తే ప్రియులారా, దేవుడు భూమి కలుగునుగాక అంటే కలిగింది, పదార్థం ఏర్పడదే. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఫలాన్ని దయచేయవాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. మీ యొక్క హేబెలు ఆయన ఉన్నాడని నమ్మాడు, ఫలాన్ని దయచేసేవాడు దేవుడు అని నమ్మాడు. అయితే ఆయన చనిపోయి కూడా విశ్వాసము ద్వారా జీవించుతున్నాడు. ఈ యొక్క హానోకు కుటుంబాన్ని మనం చూస్తే, హానోకు కుటుంబంలో ప్రియులారా, మరి హానోకు ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలు కూడా ఉన్నారు, కుమారులు కుమార్తెలను కన్నాడు. మరి వారి పేర్లు ఇక్కడ రాయబడలేదు, హానోకు ఒక్కడే ప్రస్తావించబడ్డాడు. ఇతను దేవునితో నడిచాడట. దేవునికి స్తోత్రం. అతడు దేవునితో నడిచాడు. చూడండి 5వ వచనాన్ని, 11వ అధ్యాయం 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడిను. మరణము చూడలేదు. ఈ డిడ్ నాట్ టేస్ట్ ది డెత్. దేవునికి స్తోత్రం. మరణము రుచి చూడలేదు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా అతను ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం చెప్పుకున్నాం ఏమనండి, ఏమని చెప్పుకున్నాం? దేవునికి విశ్వాసముతో ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడట. ఎవరండి? హానోకు. దేవునికి స్తోత్రం. కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతను కనబడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అతను కొనిపోయాడు. హీ ట్రాన్స్లేటెడ్. ఎట్లా? రక్త మాంసములతోటి పైకి కొనిపోబడ్డా? తన భార్య బిడ్డలు ఏమయ్యారు? వారి గురించి ఏం ప్రస్తావించబడలేదు. వాళ్ళు రక్షించబడ్డట్టుగా కనపడలేదు. కానీ ఈ కుటుంబము మరి ఫెయిల్యూర్ కుటుంబంగానే కనబడుతుంది. హానోకు ఒక్కడే ట్రాన్స్లేట్ చేయబడి మహిమ శరీరాన్ని ధరించిన వాడుగా, రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకొనవు గనక ఆయన తన విశ్వాసము ద్వారా తన ఈ మట్టి శరీరములో మహిమను, ఈ మట్టి శరీరము మార్చబడి మహిమ శరీరముగా ట్రాన్స్లేట్ చేయబడి పరలోకానికి ఎత్తబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్పతనం అండి! ఈ లోకంలో జీవిస్తూ, రక్తమాంసములతో జీవిస్తూ, మట్టి శరీరముతో జీవిస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉంటూ, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటూ, దేవుణ్ణి మెప్పించిన వాడుగా హానోకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మెప్పించిన వాడుగా. ఈరోజు దేవుణ్ణి నొప్పిస్తున్నావా? మెప్పిస్తున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి వాడుగాను ఉంటున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగాను ఉంటున్నావా? మన యొక్క పరిస్థితి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు దేవునికి మరి ఇష్టంగా ఉంటున్నావా? హానోకు వలె దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? ఎట్లుంటున్నావు అన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము ఏ విధంగా దేవుని ఎదుట జీవిస్తూ ఉన్నాం? హానోకు ఒక్కడే ఆ కుటుంబంలో ట్రాన్స్లేట్ చేయబడి ఈ భూలోకములో ఈ రక్తమాంసములను వదిలేసి పరలోక సంబంధమైనటువంటి శరీరాన్ని ధరించి మహిమ శరీరముతోటి దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలను ఆ విధంగా తీసుకొని పోతాడు. మరి మనం కూడా ప్రియులారా ఈరోజు
నేను ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, హానోకు వలె మనము క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయబడి మనం పరలోకానికి కొనుపోబడతామా? ట్రాన్స్లేట్ చేయబడి మన శరీరము ఈ మట్టిని వదిలిపెట్టేసి ఏమంటున్నాడండి? జీవమందు మరణము మృంగివేయబడును, జీవమందు మరణము మృంగివేయబడును. విశ్వాసముతో మనముంటే ఈ యొక్క మట్టి శరీరము మహిమలో మింగివేయబడిద్ది. కాబట్టి ఆయన ట్రాన్స్లేట్ చేయబడి పరలోకానికి ఎత్తబడినటువంటి వ్యక్తిగా హానోకుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హానోకుని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఆ కుటుంబంలో భార్య బిడ్డలు ఉన్నారు, కానీ వారిని గురించి బైబిల్ గ్రంథం ఏమీ చెప్పట్లేదు ప్రియులారా. హానోకు ఒక్కడే మరి కొనుపోబడ్డాడు. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. మూడో కుటుంబానికి వస్తే నోవాహు కుటుంబం. దేవునికి స్తోత్రం. మరి చూసినట్లయితే విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేవునికి స్తోత్రం. అదివరకు చూడని సంగతులు, పాపం పెరిగిపోతూ ఉన్నది భూమి మీద, పాపము ఎక్కువైపోతూ ఉన్నది, నరుల చెడుతనము భూమి మీద విస్తరించింది. నరుల యొక్క చెడుతనము భూమి మీద విస్తరించింది గనక మరి నోవాహు ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. మానవుణ్ణి ఎందుకు నేను సృజించానని తన మనసులో నొచ్చుకున్నాడట యెహోవా. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది ఉన్నానన్ను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. నోవాహు ఒక్కడే దేవుని కృపను పొందుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు నేను మానవుణ్ణి సృజించాను అనేటువంటి ఒక పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నాం ప్రియులారా. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉంటున్నామా? ఈ నోవాహు దేవునితో నడిచాడు, విశ్వాసముతో ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. తన కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన కుటుంబం ఒక్కటే రక్షించబడ్డది ప్రియులారా. అందరికి కూడా బోధించాడు. ఎడారిలో ఓడను కడుతూ ఉంటే జలప్రళయం రాబోతుందండి. అందరూ అడుగుతున్నారు, ఏంటి బాబు ఓడను కడుతున్నామంటే జలప్రళయం రాబోతుంది, భూమి మీద వర్షం రాబోతుంది, ఈ భూలోకమంతా మునిగిపోబోతుంది అని ప్రకటించినప్పుడు ప్రియులారా ఎవరు నమ్మలేదు. ఎవరు కూడా ఆయన మాటలను ఖాతరు చేయలేదు. అదవరకు చూడని సంగతులను గురించి దేవుడు బోధించినప్పుడు మరి నమ్మాడు. దేవునికి స్తోత్రం. మరి మనకి బైబిల్ గ్రంథం ఉన్నది. ఆదికాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు ప్రియులారా మరి చాలామంది భక్తులు మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపిస్తున్నారు. కానీ
నోవాహు టయానికి ప్రియులారా ఎవరు మాదిరికరంగా ఆయనకి లేరు. ఎవరు ఆయనకు మాదిరికరంగా ఎవరిని చూడలేదు. కానీ దేవుని మాటను నమ్మాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం అతను నమ్మాడండి. దేవుని మాట నమ్మినటువంటి వ్యక్తిగా నోవాహును చూస్తున్నాం. తన కుటుంబం నోవాహు భార్య నీతిమంతులుగా ఉన్నారు. 3 కుమారులు వారు నీతిమంతులుగా ఉన్నారు. 3 కోడళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫ్యామిలీ నోవాహు ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. నోవాహు ఫ్యామిలీ బెస్ట్ ఫ్యామిలీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆదాము కుటుంబం కోల్పోయినటువంటి పాపం చేసినటువంటి కుటుంబం. హానోకు కుటుంబం ఒక్కడే మిగిలాడు. ఆదాము కుటుంబంలో ఏబేలు ఒక్కడే విశ్వాసముతో ఉన్నాడు. హానోకు కుటుంబంలో హానోకు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. తన భార్య భర్తలో తన యొక్క భార్య కానీ పిల్లలు కానీ కుమారులు కుమార్తెలు కనబట్టలేదు విశ్వాసంలో. ఈ యొక్క 3వ కుటుంబము బెస్ట్ ఫ్యామిలీగా మనకు కనబడుతూ ఉన్నది. ఆయన కుమారులు కుమార్తెలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. నోవాహు దేవుడు నోవాహును సంధించాడు. నీవే నీతిమంతుడుగా ఉన్నావు, ఈ తరములో నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఓ నోవాహు, జలప్రళయం రాబోతుంది, ఆకాశపు తూములను నేను విప్పబోతున్నాను, వర్షం రాబోతుంది, భూలోకమంతా నిండిపోతుంది, పర్వతాలన్నీ మునిగిపోతున్నాయి. ఈ పర్వతాలు మునిగిన తర్వాత 15 అడుగుల ఎత్తున నీళ్లు నిలిచి ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి పురుగులు కానీ పక్షులు కానీ కీటకములు కానీ జంతువులు కానీ అన్నీ చంపివేయబడుతున్నాయి మానవుని యొక్క పాపమును బట్టి. ప్రియులారా, దేవుడు మనకు మాదిరికరంగా ఉంచి అన్నాడు. ఈరోజు మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? నా యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలంగా మనం ఉంటున్నామా? నోవాహు ఫ్యామిలీ వలె, నోవాహు కుటుంబం వలె నీతిని అనుసరించినటువంటి కుటుంబంగా ఆ కుటుంబం కనబడుతూ ఉన్నది. నోవాహు కుటుంబంలో నోవాహు భార్యలో పాపం ఉంటే ఆమె కూడా విడవబడేది. నోవాహు కుమారుల్లో పాపం ఉంటే వాళ్ళు కూడా విడవబడేవారు. నోవాహు యొక్క కోడళ్లలో పాపముంటే వారు కూడా విడవబడేవారు. వారు ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం. పాపములో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ లోకములో విడవబడటమే. పాపమును అంటుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ లోకములో విడవబడటమే. పాపమును ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తి ఈ లోకములో విడిచిపెట్టబడటమే జరిగిద్ది. ప్రియులారా, మన యొక్క జీవితాలు మనం కట్టుకుందాం. దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రియులారా, ఇక్కడ ఒక మాట యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. యహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక మాలిన్యాన్ని అంటుకోవద్దు ప్రియులారా. ఈ లోకములో మురికొన్నది, ఈ లోకములో పాపమన్నది, ఈ లోకములో వ్యభిచారం అన్నది, ఈ లోకములో మోసం అన్నది, ఈ లోకములో అబద్ధం అన్నది. దాన్నంతా కూడా విడిచిపెట్టేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి.
దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలంగా మనం ఉండాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే ఆయన రెండవ రాకడలో ఎత్తబడతాం. నోవాహు ఫ్యామిలీ ఈజ్ ది బెస్ట్ ఫ్యామిలీ. ఇక్కడ వాక్య భాగంలో అంటున్నాడు, ఆ యొక్క కుటుంబం మొత్తం 8 మంది, వాళ్ళు 8 మంది వాడెక్కారట. వాడెక్కి భూమి మీద నేరస్థాపన చేశారు. వీఆర్ ది రైచియస్, దేవునికి స్తోత్రం. వీఆర్ ది రైట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మేము ఈ లోకములో నీతిమంతులంగా ఉన్నాము అని నోవాహు ఫ్యామిలీ వాడెక్కింది. దేవునికి స్తోత్రం. మరి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘాన్ని ఎక్కగలవా సహోదరుడా, ఓ సహోదరి? ఆయనతో పాటు మేఘమును ఎక్కగలవా? ఆయన ఈ లోకములో ప్రియులారా రెండవ రాకడ రాబోతున్నాడు. మొదటి రాకడ వచ్చాడు మన పాపముల కోసం, మన పాపాన్ని, మన పాప భారాన్ని మోసాడు. సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. నీ భారాన్ని, నా భారాన్ని, ఈ లోక పాపమును మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్లగా ఆయన కనపడ్డాడు ఈ లోకములో. అయితే ప్రియులారా, మరి ఆయన నీ పాపాన్ని మోసాడు. ప్రభువా, యేసయ్యా, నా పాపాన్ని మోసావు, నా దోషాన్ని మోసావు, నా పాపమును తీసివేసి నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను చెయ్యి ప్రభువా అని నువ్వు బ్రతివిలాడుకుంటున్నావా? బెస్ట్ ఫ్యామిలీగా కనబడుతూ ఉన్నది నోవాహు యొక్క ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఆ 8 మంది ఉన్నారు. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడ్డాడు ప్రియులారా. దేవుడు వెక్కిరింపబడ్డాడు. పాపమైతే పాపముతో ఉన్నటువంటి వ్యక్తి పరలోకానికి చేర్చబడలేడు. పాపంతో ఉన్నటువంటి వ్యక్తి ఓడలోకి ఎక్కబడలేడు. పాపముతో ఉన్నటువంటి వ్యక్తి మేఘముతోటి యేసు ప్రభుతోటి పరలోకానికి కొనుపోబడలేడు. కాబట్టి ఈ లోకములు అందరం పాపులమే. క్రీస్తు దగ్గరికి రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదముల దగ్గర కూర్చొని మనం ప్రార్థించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేయాలి. నీ యొక్క కుటుంబం ఏ విధంగా ఉన్నది? నీ యొక్క కుటుంబం గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ప్రభు దగ్గర అడుగుచూ ఉన్నావా? నీది బాధ్యత, ప్రార్థన చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కుటుంబం గురించి, భార్య మార్చబడితే భర్త గురించి, భర్త మార్చబడితే భార్య గురించి, పిల్లల గురించి, మార్చబడిన వారిది బాధ్యత ఉన్నది ప్రియులారా. వారి భుజాల మీద ఒక భారాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. మన భుజాల మీద దేవుడు భారాన్ని పెట్టి ఉన్నాడు. మన కుటుంబాన్ని మనము శాయశక్తిలా ప్రయత్నం చేయాలి. వారిని రక్షించుకోవటానికి చూడాలి, వారిని కాపాడుకోవటానికి చూడాలి, వారిని వాడెక్కించడానికి, మేఘమెక్కించడానికి వారిని ప్రయత్నం చేయాలి ప్రియులారా. మనమందరము మరి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనముంటూ, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనముంటూ, అగ్నిలో నుంచి లాక్కున్నట్టుగా ఒక పాపిని పరలోకానికి మనము లాగేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా దీవిస్తాడు పిల్లరా. అయితే మొట్టమొదటి ఫ్యామిలీ కోల్పోయినటువంటి ఫెయిల్యూర్ ఫ్యామిలీగా కనబడుతూ ఉన్నది. రెండో ఫ్యామిలీ కూడా హానోకొక్కడే రక్షించబడ్డాడు, ట్రాన్స్లేట్ చేయబడి పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. మూడో ఫ్యామిలీ బెస్ట్ ఫ్యామిలీగా మనకు కనబడుతుంది. ప్రపంచం మీద నేరస్థాపన చేసినటువంటి ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. చూడండి, విశ్వాసంను బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి
విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవటం అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన భార్యకు విశ్వాసం అన్నది, తన 3 కుమారులకు విశ్వాసం అన్నది, 3 కోడళ్ళకు కూడా విశ్వాసాన్ని నూరిపోశాడు. దేవుడు, ఈ లోకమును సృజించినటువంటి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన జలప్రళయాన్ని రప్పిస్తున్నాడు, మీరందరూ కూడా నమ్మండి అని తన కుటుంబాన్ని ముందు రక్షించుకున్నాడు. ప్రియులారా, ఉగ్రత నుంచి రక్షించుకున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా, నీ కుటుంబం విషయమై నువ్వు కన్నీరు కార్చేటువంటి బిడ్డగా మనం ఉండాలి. ప్రియులారా, మన కుటుంబాల విషయమై మనం అందరం కూడా కన్నీరు కారుద్దాం. బెస్ట్ ఫ్యామిలీగా మన ఫ్యామిలీ ఉండాలి. 4వ ఫ్యామిలీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, అబ్రహాము యొక్క కుటుంబం. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుటుంబం. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ప్రియులారా, ఆ పిలుపుకు లోబడ్డాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను నీకు చూపించేటువంటి దేశమును నువ్వు దర్శించు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, ముందు లోబడాలి. ఒబీడియన్స్, ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా. ఒబీడియన్స్ చాలా ప్రాముఖ్యమైంది. హేబెల్లో ఒబీడియన్స్ మనం చూస్తూ ఉన్నాం. హానోకులో ఒబీడియన్స్ మనం చూస్తూ ఉన్నాం. నోవాహులో ఒబీడియన్స్, దేవునికి లోబడే తత్వం, దేవుని మాట వినే తత్వం. ముందు వినేవారముగా మనం ఉండాలి. నేనే చెప్తా అనేటువంటి వాదములో మనం ఉండదు ప్రియులారా. వినాలి. ముందు వినేవాడు బాగుపడతాడు, వినేవాడు పరలోకానికి చేరతాడు. నాకంతా తెలుసు అంటే మనము పరలోకానికి పోము ప్రియులారా. మనకి మరి కొంచెమే తెలుసు, నేను నేర్చుకునేవాడను అంటే మనం అప్పుడు ఒబీడియంట్గా మనం కనబడుతూ ఉంటాం. చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఒక ప్రదేశాన్ని చూపించాడు, కానాను దేశమునకు చూపించాడు. ఆ ప్రదేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నప్పుడు అబ్రహాము ఇంకొకటి చూశాడండి. ఏం చూశాడో తెలుసండి? పరలోకాన్ని చూశాడట. పరలోకములో ఆయనకి ఇల్లు ఇది కాదు, పరలోకములో స్వాస్థ్యం ఉన్నది, పరలోకములో ఇల్లు ఉన్నది అని చూశాడట. మరి చూడండి, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము యెరూషలేము చూచుచు గుడారాలలో నివసించాడు. అబ్రహాము యెరూషలేము, పరలోకపు యెరూషలేమును చూచుచు ఈ భూలోకములో వాగ్దత్త దేశములో గుడారాలలో నివసించాడు. అబ్రహాము యెరూషలేము చూచుచు గుడారాలలో నివసించాడు. మరి నీవు ఎవరి వైపు చూచుచున్నావు? మనుషుని వైపా మరి దేవుని వైపా? మనుషుని వైపా మరి దేవుని వైపా? అబ్రహాము యెరూషలేము చూచుచు గుడారాలలో నివసించాడు.
ప్రతి భక్తుడు కూడా ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి భక్తుడు కూడా పరలోకాన్ని చూశారు. ఈ లోకము అశాశ్వతము, మనము ఈ లోకము పరదేశులము, నా దేశము పరలోకము అనుకున్నారు. అందుకోసమే వారు ఈ లోకములో ఏది ఉన్నా లేకున్నా కానీ విశ్వాసముతోటి జీవించారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా వాళ్ళు జీవించగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూశారట. అట్లని అబ్రహాముని దేవుడు తక్కువ చేశాడండి. ఈ లోకములో అబ్రహాము ధనవంతుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. ప్రపంచంలో ప్రియులారా, మరి ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనకు, నీకు, నాకు, మనందరికీ దేవుని యొక్క హెచ్చరిక ఏంటి అంటే అక్కడ పరలోకాన్ని చూస్తూ ఈ లోకంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. మరి శారమ్మ సంగతి మనం చూసినట్లయితే చూడండి, మరి 11వ వచనం నేను చదువుతున్నాను. మరి విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెని సంతానము కలిగెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. శారమ్మ కూడా విశ్వాసములో ఒక మెట్టు. దేవునికి స్తోత్రం. మరి సమానమైనటువంటి వారసత్వాన్ని, అబ్రహాముతో పాటు నడిచేటువంటి వారసత్వాన్ని కలిగి ఉన్నది. ఆమె గర్భము ధరించుటకు మృతతుల్యమైనటువంటి తన యొక్క శరీరము సహకరించదు. తన గర్భము ఉడిగిపోయిందని ఆమె ఎరిగినదిగా ఉన్నది. కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగినటువంటి నా దేవుడున్నాడు అని నమ్మిందండే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా అదే విషయాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. వారిరువురు కూడా ప్రియులారా విశ్వాసములో స్థిరులుగా దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందుకోసమే వారి యొక్క గర్భము నుంచే, వారి యొక్క గర్భవాసము నుంచే, ఆయన యొక్క వంశావళి నుంచే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా పిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అబ్రహాము యొక్క వంశావళి నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే నా గర్భములో పుడుతున్నాడు అని అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాముకి అంత విశ్వాసం ఎట్లా వచ్చింది అని నేను ఆలోచన చేస్తే ప్రియులారా, అంత విశ్వాసం నాకు యెహోవా ప్రభువా అని ప్రభు దగ్గర ఆలోచన చేస్తుంటే అబ్రహాం అట యేసు ప్రభువును చూశారట. దేవునికి స్తోత్రం. తెలుసా అండి మీకు? అబ్రహామును యేసు ప్రభువును చూశాడు. ఎక్కడ చూశాడంటే మెల్కీషెదెకు రూపంలో అబ్రహాము ఆ మెల్కీషెదెకు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాముకి ఏమిచ్చాడు తెలుసా అండి? రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. మరలా రొట్టె ద్రాక్షారసం ఎవరిచ్చారండి? యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి అబ్రహాము మరి ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసమును తాగి బలమును పొందుకున్నాడు. దేవుడు ఆయనకు చెప్పాడు. చూడండి, మరి యోహాను రాసినటువంటి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ యోహాను యొక్క సువార్తికుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము నా దినము చూతునని, మరి 8వ అధ్యాయం 56వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము నా దినము చూతునని 56వ వచనం, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు. ఏంటి అనంటే
మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి నీ గర్భంలో పుడుతున్నాడు, ఆయన్ని నీకు పరిచయం చేస్తాను, ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన దేవుని యొక్క ప్రధాన యాజకుడిగా పిలువబడతాడు, ఆయన రొట్టె ద్రాక్షారసమును నీ దగ్గరికి తీసుకొస్తాడు అని చెప్పి ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. మెల్కీసెదెకు ఎక్కడ కలిశాడండి? ఆదికాండం 14వ అధ్యాయంలో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొచ్చి వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించాడు. దేవుడే నా గర్భంలో పుడతాడు. ఇప్పుడు క్రైస్తత్వం అంతా కూడా విస్తరించిపోయింది. అందరూ కూడా క్రీస్తుని నమ్ముతున్నారు. అందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు. యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడని, ఆయన దేవుడుగానే ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అని ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నమ్ముతున్నారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ప్రియులారా, వారందరూ కూడా అబ్రహాము యొక్క వారసత్వంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క ఫ్యామిలీ ఏం చేసింది తెలుసా అండి? ప్రపంచానికి ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీగా మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ఫ్యామిలీలో చేర్చబడినవాడే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ఏ వంశావళి అంటే అబ్రహాము యొక్క సంతానమైన, కాబట్టి ఈ అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క ఫ్యామిలీ ప్రపంచానికి ఆశీర్వాదము తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీగా మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడండి? అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? మనం చూసినట్లయితే ప్రియులారా, 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి మరి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నందు. దేవునికి స్తోత్రం. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములనియు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, దేవునికి భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి అంటే, నీవు విశ్వాసులకు తండ్రిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ వారసత్వంలోకి వస్తారండి? అబ్రహాము యొక్క వారసత్వంలోకి వస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్రహాము యొక్క వారసత్వంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడింది చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాముకు వారసత్వం. లాజరు కొనుపోబడి ఎక్కడికి పోయాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తును నమ్మిన వారైతే మరి అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి ఫ్యామిలీ, మరి అబ్రహాము యొక్క మరి సంతానం ద్వారా, అబ్రహాము యొక్క మరి కుటుంబం ద్వారా ప్రియులారా, మరి అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశారండి? వారసత్వాన్ని, అంటే ప్రపంచాన్ని ఆశీర్వదించినటువంటి ఫ్యామిలీగా అబ్రహాము యొక్క కుటుంబం మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం, ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీగా అబ్రహాము యొక్క మరి ఫ్యామిలీ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మరి తలను వచ్చినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా,
సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలు చూపించండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. అయా లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ కంచివేయండి. అయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించండి, దీవించండి. జయబాబు చుట్టూ కంచివేయండి. రమ్యకి జాబ్ అనుగ్రహించండి. జయబాబు చదువుల్లో తోడుగా ఉండండి. భార్గవ కుటుంబంలో ఒక కుమారుని అనుగ్రహించిన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ తల్లిదండ్రులని, రమ్య తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయా బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కిషోర్ చుట్టూ కంచివేయండి. నీ కుమారుడు డ్యూటీ చేస్తుండగా దీవించండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు. శృతికి కూడా జాబ్ అనుగ్రహించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అభిషేక్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీస్సును ముట్టుకోండి ప్రభా. ఆయనకి వందనాలు. అనంతకుమారి పెద్ద వల్ల ఆయా మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. కుటుంబం చుట్టూ కంచివేయండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జషేన్ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి. కెనడీ వారి అమ్మగారిని ముట్టుకోండి ప్రభా. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి ముగ్గురు పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొత్తపల్లి జోసఫ్ గారి కుటుంబాన్ని, బాలరాజు కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని, జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, భారతలక్ష్మి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రత్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా జీవమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుదే గారి కుటుంబాన్ని, దుర్గయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా నీకు వందనాలు. నాగేశ్వరమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఆయా తిరుపతిరావు కుటుంబాన్ని, రేవడిరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీకు వందనాలు ప్రభా. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జానీ గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ గారి కుటుంబాన్ని, జేమ్స్ యాకయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఓయి ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, ఆయా చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పూల్ సింగ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రశాంత్ ఆయా ముగ్గుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా రసూలుపా కుటుంబాన్ని, సైదుల కుటుంబంలో కార్యములు జరిగించండి. వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులని, భార్యని జ్ఞాపకం చేసి సత్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, శేఖర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కట్ట రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా నీకు వందనాలు ప్రభా. చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమ్మ నిఖితాన్ని జ్ఞాపకం చేసుకొని, సంజయ్ కుమార్ గారి కుటుంబాన్ని, అయా నీకు వందనాలు. శారదా కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలను కూడా దీవించండి. సంజయ్ కుమార్ గారికి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి, కుమారుని బట్టి వందనాలు. జ్ఞాపకం. లక్ష్మి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, సరితాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సునీతాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాధికాన్ని జ్ఞాపకం, అర్చనాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి. రాజేశ్వరి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వంశీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా మరొకసారి రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని, లైవ్లో తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి నీ చిత్తంలో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలోని పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడే అండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.